తమ్ముడు అరే తమ్ముడు హే సిటీకి వచ్చినావా నువ్వు సన్నియా కళలో మెరుపులు చూసి ఇద్దరు విద్యార్థులు ముక్తి. అరే అన్న పేపర్ ఉండేటట్టు చదువుతున్నావే. అన్నా ఏం కావాలన్నా? ఇంకో ఓ మసాలా దోశ దూరగా వేయించి ఉల్లిపాయలు సన్నగా వేసి తొందరగా తీసుకురా పూరా పోయి. ఓకేనా అన్నా? నీకన్నా మరి ఏం కావాలి? సన్నీ నేను కావాలి తెస్తావా? నాకు కూడా దోశ తీసుకురారా. ఓకే అన్న సరే. ఏంద్రా తమ్మి ఇది? పొద్దుగాల మా బర్రె వేసిన పెడనాన్ని తెత్త ఉంటుంది. ఏంద్రా దోశ ఎంత సల్లా ఉందేమో. అప్పుడెప్పుడో కోడి నిద్ర లేకుండా నిద్ర లేచి దోశ వేసిన ఇప్పటి వరకు చల్లగా ఉండకపోతే వేడి ఉంటుందా? పెట్టి తిని మూసుకొని ఎర్రబస్ ఎక్కి వెళ్ళిపోరా. ఎర్ర బస్ ఎక్కి వెళ్ళిపోతా ఎన్ని కొడక ఆటోకి వెళ్ళిపోతాం. ఇంకేది కదే ఈడ. నేనే ఊరం లెక్కున్నా అనుకుంటే అది నాకంటే ఊరం లెక్కున్నాడు. ఈ సల్లదోశ ఆడేది ఇల్లాడు. నేనే నాకు కూడా. అరే నవీన్ ఈసారి జాబ్ పక్కా మగేరా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారా? అరే అన్ని క్వశ్చన్స్ కి అన్నిటికి ఆన్సర్ చేసి వచ్చినారా? ఒక్క క్వశ్చన్ మాత్రం చాలా అడిగిచ్చినాడు, దానికి కూడా ఆన్సర్ చేసి వచ్చినారా? అంత అడిగినా ఇట్లా చేశారా? ఏం లేదురా. ఏమి ఇచ్చిండ్రా? ఒక క్వశ్చన్ ఇచ్చి ఏమని ఇచ్చినట్టే ఒక పేపర్ లో మడత పెట్టి 2 సార్లు కత్తిరించి చింపితే ఏ ఆధారం అరే ఎగ్జామ్ అలా రఫ్ పేపర్ ఇయ్యారు కదా, నువ్వే పేపర్ చింపించేసినావురా మరి? ఏముందిరా, నేను అంత పిక్చర్ లెక్క పెడుతున్నారా నీకు? ఓఎంఆర్ షీట్ ఎందుగా ఇట్లా మడత పెట్టి ఇట్లా పెట్టినా ఇట్లా దించి వచ్చిన అప్పుడు ఆన్సర్ వచ్చింది అంతే. లెక్కున్నాడు అరికి. అరే ఇంట్లో చెప్పేసిన వాళ్ళేరా? అరే అన్న మా బర్రెకు గడ్డి మనం మా అమ్మకి చెప్తే మర్చిపోయినా. బాగా గుర్తు చేసినావు అన్న. థ్యాంక్ యూ. అలా వీరజా. అరే ఈడేంద్రా బేతర లేకున్నా? ఏ అది కాదురా. అరే రే బోధ ముఖరా అన్నా రూపాయవా అన్న ప్లీజ్ అన్న. ఏ చల్రా. అరే ఈడోడు బిచ్చగాడు ఉండరా సతాయిస్తున్నావు అన్న ₹1 చెప్తే నీకు అర్థం కదా. పోరాపో అన్న మంచి లవర్ వస్తానా నీకు? అన్న మంచి లవర్ వస్తానా నీకు? ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న. లవరన్నా కదా కాన్సెప్ట్ ఏదో బాగుందిరా. ఇంకో తీసుకో పండుగ వేసుకో. జై పెద్దే అన్న ₹1 అన్న. అన్న అరే కొట్టా నీ కొట్టు కొట్టు కొట్టు. అరే కన్ను పెట్టు ఎంటకెళ్ళి కొట్టు అయిపోవాలి. అరే కొట్టు కొట్టు. అరే ఎంటకెళ్ళి కొట్టరా. అరే ఎలా విన్నర్ చికెన్ డిన్నర్ కావాలి. జై పబ్జీ. అరే ఎవరు? అరే వెనుకొచ్చు స్కోపెట్ట. అరే స్కోప్ పెట్టి కొట్టాను. అందుకే నా స్కోప్ పెట్టి చచ్చిపోతే సంపాదన అప్పటి సంది అంటున్నా. మీరు ఎన్నైనా వినలేరు. అరే నీకెట్లా తెలుసు పబ్జి గురించి? పబ్జి అన్నకనే గీడికి వచ్చిన గిట్లా అయినా నేను. నాకు తెలుసు మీరు నా ప్లేస్ కే వస్తారు. ఈ పబ్జి ఆడితే గిట్లే అవుతారే. నేను అయినా చూడు మీరు నా దగ్గరికి వస్తారు. అందుకనే మీ దగ్గర ₹1 తీసుకుంటే నేను పోతున్నప్పుడు ఏమన్నా అంత ఆశిస్తున్నావు ఎప్పుడు నేను? అరే నేను నా కెమిస్ట్రీ క్లాస్ పోయినరా. మా
సార్ కెమిస్ట్రీ క్లాస్లో ఏదో సిగ్మా కాంప్లెక్స్ అంటారా. సిగ్మా కాంప్లెక్స్ అంటే నాకేం అర్థమైతే నాకు రాధా కాంప్లెక్స్ తెలుసు, రాఘవ కాంప్లెక్స్ తెలుసు, వినాయక కాంప్లెక్స్ తెలుసు. ఈ సిగ్మా కాంప్లెక్స్ ఏంటంటే నువ్వేమో చూసావా అన్నా? ఆ సిగ్మా కాంప్లెక్స్ రాదన్నా, మా ఇంటి పక్కన సులా కాంప్లెక్స్ అన్నది. ఎప్పుడు ఇదేనారా ఈ మనిషి. అరే తమ్మి, మా సార్ ఏదో సిగ్మా కాంప్లెక్స్ అని అంటారా, వీడేమో సులభ కాంప్లెక్స్ అంటుంది, నేనేమో రాధా కాంప్లెక్స్ అంటున్నా. అసలు ఏమి రాదు నాకు అర్థం కాదు. ఇద్దరు తప్పే అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఉంటుంది అది ఏం రాదా మరి కాంప్లెక్స్ అనేది రాధా కాంప్లెక్స్ ఇద్దరు ఎడికొట్టలేనా పొరగాలు చేసేది పది చూడండి గంట కొట్టండి. మనకి ఎన్ని లైకులు కావాలి తాత? ఇన్ని లైకులు కావాలి, మాకు ఇన్ని షేర్లు కావాలి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంబీఏ క్రియేషన్.